శుభోదయం అందరికీ. నా పేరు సుహాచారి. నేను 4వ తరగతి పి విభాగంలో చదువుతున్నాను. ఇప్పుడు నేను భాస్కర శతకం గురించి చెప్పబోతున్నాను. మారద వెంకయ్య గారు రచించిన భాస్కర శతకంలోని ఒక చక్కని నీతి పద్యం ఇప్పుడు గురించి నేను చెప్పబోతున్నాను. తగిలి మదంబు చేనెదిరి దన్ను నరుంగక దొడ్డవానితో పగగొని పోరుటల్లా నది పామరుడై చెడు తింతెగాక తానెగటి జయంప నేరడడి నిక్కము తప్పదు. దాచి లోపనంతెగి ఒక కొండతో తగరు ఢీకొని తాకిననేమి భాస్కర భావము. అహంకారంతో ఎదుటి వారి బలాబలాలు సరిగ్గా తెలుసుకోకుండా తనకంటే బలవంతుడైన గొప్పవారితో వైరానికి దిగి పోరాటం చేసేవాడు కేవలం మూర్ఖుడే అవుతాడు. అలా చేయడం వలన ఏమి ప్రయోజనం జరగదు సరికదా. తన శక్తే తాను నష్టపోతాడు. ఉదాహరణకు ఒక గొర్రె పోతు తాను చాలా బలవంతుడు అనుకొని గర్వపడి ఒక పెద్ద కొండకు ఢీకొంటే ఆ కొండకు ఏమీ కాదు, కానీ ఆ గొర్రె పోతుకి తన ప్రాణాల మీద తాను నష్టపోతాడు. అలాగే ఒక బలహీనుడు బలవంతునితో పోరాటం చేస్తే తానే నష్టపోతాడు. ధన్యవాదములు.